ఒక మొక్క మహావృక్షంగా ఎదగాలంటే దాని వేర్లు దృఢంగా ఉండాలి. పక్షి అందనంత ఎత్తుకు ఎగరాలంటే దాని రెక్కలు దృఢంగా ఉండాలి. పెద్ద భవనం నిర్మించాలన్నా దాని పట్టుత్వం అనేది పునాది గట్టితనం మీద ఆధారపడి ఉంటుంది. Leaders aren't born, they are made in our classrooms. Let's shape together in our school. మరి మీ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే వారి స్కూల్ విద్య మంచిగా ఉండాలి, దానితో పాటు వారి స్కూల్ కూడా బాగుండాలి. మరి మంచి స్కూల్ అంటే ఎలా ఉండాలి, ఆ స్కూల్లో ఏముండాలి? దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది. అటువంటి తరగతి గది ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉండాలి. ఉపాధ్యాయులు విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులకు మధ్య వారిదిలాగా ఉండాలి. చదువుతో పాటు శారీరక వికాసానికి క్రీడలు ఉండాలి. విద్యార్థులకు ఉపాధ్యాయుడు మంచి స్నేహితునిగా ఉండాలి, అదేవిధంగా మంచి మార్గదర్శిలాగా ఉండాలి. విద్యను ఆధునిక పద్ధతిలో సాంకేతికతను జోడించి బోధించాలి. పిల్లలకు ప్రపంచ విజ్ఞానాన్ని పరిచయం చేయాలి. పిల్లలకి చదువుతో పాటు క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఎదిగే తత్వాన్ని ఇవన్నీ ఉన్న మా స్కూల్ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే మా స్కూల్లో ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్స్. మీ పిల్లల్ని మా పాఠశాలలో జాయిన్ చేయించండి. మా దగ్గర విశాలమైన లైబ్రరీ కలదు. విద్యను అందించే ప్రయోగశాలలు మా ఆదర్శ పాఠశాలలో కలవు. పిల్లల విద్యతో పాటు వారి ఆరోగ్యంపై కూడా పర్యవేక్షణ ఉంటుంది. We are not ready to make promises, we are ready to make progress. మా పాఠశాలలో పిల్లల వారి తల్లిదండ్రుల లక్ష్యాలను అనుసరించి కెరియర్ కౌన్సిలింగ్ ఇవ్వబడును. పాఠశాలలో తల్లిదండ్రులను గౌరవించడం, గురువులను గౌరవించడం అనేది తప్పకుండా పిల్లలకి అలవర్చే విధానాన్ని మేము తప్పకుండా నేర్పిస్తాం. పాఠశాలలో ఉచిత యూనిఫామ్ అందించబడుతుంది. విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం కలదు. విద్యార్థులలో మానసిక ఒత్తిడిని తొలగించడానికి మా స్కూల్లో కౌన్సిలింగ్ నిర్వహించబడింది. చదువుతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇవ్వబడుతుంది. వారి